సలాం అలైకుం, నమస్తే. అందరూ బాగుండాలి, మనం బాగుండాలని కోరుకోవాలి. మన భారతదేశంలో మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకు అంటే ఈ నూతన సంవత్సరంలో మనిషి మరణాలు ఎక్కువ ఉన్నాయి, వ్యాధులు ఎక్కువగా ఉన్నాయి, గాలి వర్షాలు ఎక్కువ ఉన్నాయి, పిడుగులు ఎక్కువగా పడవచ్చు. మనిషి నశింపుకు చాలా ఉంది. మనిషి జాగ్రత్త కలిగి ఉండాలి. మనము చేసే మాట, చేసే పని, మాట్లాడే మాట, తినే ఆహారము, పెట్టే ఆహారము ఒకరికి చాలా జాగ్రత్త కలిగి మీరు పెట్టాలి. ఎందుకు అంటే మనము గొప్పవారం అనుకొని మనము ఒకరి మీద దాడి చేయాలనుకుంటే దేవుడు ఊకోడు. ఎందుకు ఊకుంటాడండి? ఆయన ఎందుకు ఊకుంటాడు? నువ్వు ఒక మానవుడివి, నేను పుట్టించిన వాణ్ణి. బలము ఎవరి దగ్గర ఉంటుంది? దైవం దగ్గర ఉంటుంది. ఒకరి మీద పడి చచ్చే కాడికి, ఒకరి మీద ఏడ్చే కాడికి నీ బతుకు చూసుకో. అసలు నీ బతుకు చూసుకో. ఈ భూమి మీద ప్రతి మానవుడు పుట్టినవాడే. ఈ భూమి మీద ప్రతి మానవుడు పుట్టినవాడే. నువ్వెవరు? నీకు చేత అయితే గాలి ఆపుకో, నీకు చేత అయితే వర్షం ఆపు, నీకు చేత అయితే సూర్యుడిని ఆపు, నీకు చేత అయితే చంద్రుడిని ఆపు, నీకు చేత అయితే దైవాన్ని ఆపు. నువ్వెవరు అసలు ఇక్కడ మాట్లాడటానికి? నీది నువ్వు చూసుకొని బతుకుతే కొన్ని దినాలన్నా సుఖంగా బతుకుతావు. ఈరోజు నువ్వు కోట్లు సంపాదిస్తున్నాను అనుకుంటున్నావేమో 4 మాటలు మాట్లాడి. నీ కోట్ల వెనక పాపము, నీ దేశము, నీ బిడ్డలకు శాపంగా మారుద్ది. దేవుడు తిరగబడ్డాడంటే నువ్వు నమ్మిన దేవుడే నీకు ఏమి చేయగలుగుతాడో అది చేయగలుగుతాడు. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్.